అనేది మనం బాగా యూజ్ చేస్తూ ఉంటాము అన్నట్టు. దీన్ని సాల్వేజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సాల్వేజ్ పాత్వే. ఇదేమవుతుందంటే ప్యూరిన్ బేసెస్ డెలివర్ ఫ్రమ్ ద నార్మల్ టర్న్ ఓవర్ టు న్యూక్లిక్ యాసిడ్ రీసైకిల్ టిష్యూ కమ్ ఇన్ capable of de novo synthesis of such as brain synthesis అని చెప్పేసి అంటే ఎక్కడ జరుగుతాయంటే బ్రెయిన్ ఆర్బీసీ న్యూట్రోఫిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద ఫ్రీ ప్యూరిన్స్ బేస్డ్ కన్వర్టెడ్ ఇంటూ దేర్ కరస్పాండింగ్ న్యూక్లియోటైడ్స్ అని చెప్పేసి అంటాము. దీంట్లో సాల్వేజ్ పాత్వే అంటే కొత్తగా సింథసిస్ అయ్యాడని సాల్వేజ్ పాత్వే అండ్ న్యూక్లియోటైడ్ అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. పాస్పోరైబోజల్ పైరోపాస్పేట్ అనే ఎంజైమ్ వచ్చేసి ఇక్కడ క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది ఈ సాల్వేజ్ పాత్వేలో. ఇది డోనార్ ఆఫ్ 5 ఇది ఏమంటారు దీన్ని డోనార్ ఆఫ్ 5 రైబోస్ 5 పాస్పేట్ అంటాం. ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ఫాస్ఫోరైబోజల్ పైరోపాస్పేట్ అంటే పిఆర్పిపి అని చెప్పేసి అంటాం. ఫాస్ఫోరైబోజల్ పైరోపాస్పేట్ వాట్ ఈస్ ద క్రూషియల్ రోల్ ఇన్ ద సాల్వేజ్ పాత్వే అని చెప్పేసి అంటాం. ఇది ఇట్స్ యాక్ట్స్ లైక్ ఏ డోనార్ ఆఫ్ 5 రైబోస్ 5 పాస్పేట్ 5 రైబోస్ 5 పాస్పేట్ అనేది చెప్పి మనం చెప్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనండి, ఇది మేజర్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, అడినైన్కి పైరోపాస్పేట్ కలిసింది అనుకోండి, అడినైన్ పైరోపాస్పేట్ ట్రాన్స్పేట్ వచ్చేసి ఏఎంపి అండ్ పిఐపి అనేది అంటే డైరెక్ట్గా ఫార్మేషన్ జరుగుతుంది. అలా కాకుండా ఇలా కూడా డైరెక్ట్గా వస్తుంది. అడినైన్ వచ్చేసి గ్వానైన్ వచ్చేసి పైరోపాస్పేట్ తయారైనప్పుడు హెచ్జిపిఆర్టీ అని చెప్పేసి అంటాము. దాన్ని జిఎంపి అనేది ఫార్మేషన్ అవుతుంది. జాంతిన్ నుంచి పైరోపాస్పేట్ జరిగితే అది కూడా సేమ్ ఎంజైమ్ జరుగుతుంది. ఐఎంపి అనేది మనకు సింథసైజ్ జరుగుతుంది. ఓకేనండి. సో పిఐపి అనేది ఇనార్గానిక్ పైరోపాస్పేట్స్ అని చెప్పేసి అంటాము. ఏఎంపీని తెలుసుగా అడినోసిన్ మోనోపాస్పేట్, ఐఎంపీని ఏమంటామంటే ఐనోసిటాల్ మోనోపాస్పేట్ అంటాం. జిఎంపీని గ్వానో మోనోపాస్పేట్స్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఓకేనా. సో ఇది మనకు 2 రకాలుగా ఏఎంపీలు జిఎంపీలు అనేది సింథసిస్ జరుగుతుంది. అయితే ఈ సాల్వేజ్ పాత్వే ప్యూరిన్ న్యూక్లియోటైడ్ సింథసిస్లో ఎలా జరుగుతుందో చూడండి. చూడండి, అడినైన్ వచ్చేసి డైరెక్ట్గా ఇందాక చెప్పిన ఈక్వేషన్స్ చూడండి, మళ్ళీ క్లియర్ ఇంకో స్ట్రక్చరల్ ఫామ్లో చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, అడినైన్ వచ్చేసి పిఆర్పిని తీసుకొని ఏఎంపి అనేది సింథసైజ్ అయ్యింది. ఇది మనకు స్ట్రక్చర్ అవుతుంది. సో గ్వానైన్ వచ్చేసి పిఆర్పిని తీసేసుకొని మనకు జిఎంపి అనేది ఫార్మేషన్ జరిగింది. జాంతిన్ వచ్చేసి పిఆర్పితో జరిగి మనకు ఏఎంపి అనేది సింథసైజ్ జరిగింది. అయితే ఇక్కడ ఎంజైమ్స్ ఏమున్నాయి, అడినైన్ పాస్పోరైబోజల్ ట్రాన్స్ఫరేజ్ ఒకటి, హైపోజాంతిన్ గ్వానైన్ పాస్పోరైబోజల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్స్ వచ్చేసి ఇవి మనకు కెటలైజ్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇందులో ఈ 2 డెఫిషియన్సీ, ఈ హార్మోన్ కనుక ఈ ఎంజైమ్ కనుక మనకు డెఫిషియన్సీ ఉంటే దాని ద్వారా మనకు లెస్ నైహాన్స్ సిండ్రోమ్ అనేది వస్తుంది. వస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్ రావచ్చు, మిమ్మల్ని అడగవచ్చు. వన్ వాట్ బేసిస్ less Nijhagan syndrome can be occur because of the deficiency of HGPRT అని చెప్పేసి రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతుందో ఏడిపి, జిడిపి, సిడిపి, యూడిపి అని ఏదైతుందో రైబోన్యూక్లియోటైడ్ డైపాస్పేట్స్ అని చెప్పేసి అంటాము. ఇవన్నీ కూడా రైబోన్యూక్లియోటైడ్ రిడక్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఏం జరుగుతున్నాయి, ఎన్ఏడిపిహెచ్ నుంచి మాలిక్యూల్ హైడ్రోజన్ ఆటమ్స్ తీసుకొని ఇవన్నీ కూడా థయోరిడాక్సిన్ అనేది మాలిక్యూల్ ఏర్పడుతుంది. థయోరిడాక్సిన్ అనేది ఇది ఏం చేస్తుంది, రెడ్యూస్డ్ ఫామ్లో ఉంటుంది. ఇది ఆక్సిడైజ్డ్ ఫామ్లో కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ పాస్పేట్ ఏడిపి, జిడిపి, సిడిపి మాలిక్యూల్ అన్నీ కూడా డిఏడిపి, డిజిడిపి, డిసిడిపి, టిడిపిలుగా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. దీన్ని ఫార్మేషన్ ఆఫ్ డిఆక్సీ రైబోన్యూక్లియోటైడ్స్ అని చెప్పేసి అంటాము. ఫ్రమ్ ద రైబోన్యూక్లియోటైడ్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము అన్నట్టు. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, అడినైన్ వచ్చేసి మనకు జాంతిన్, గ్వానైన్లు ఇవన్నీ కూడా ఎలా ఏర్పడుతున్నాయో చూద్దాం. దీన్ని డిగ్రేడేషన్ ఆఫ్ ప్యూరిన్ న్యూక్లియోటైడ్స్ అని చెప్పేసి అంటాము. ఏఎంపి డైరెక్ట్గా వాటర్ మాలిక్యూల్ తీసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా అడినోసిన్ అనేది ఫార్మ్ అవుతుంది. అడినోసిన్ నుంచి అడినోసిన్ డిఅమైనైజేషన్ ద్వారా ఇది ఐనోసిన్ అనే ఫార్మేషన్ అనేది మనకు బేసిక్గా జరుగుతుంది అన్నట్టు. ఇలా చూడొచ్చు. లేదా ఈ ఏఎంపి డైరెక్ట్గా ఐఎంపీగా కన్వర్ట్ అవుతుంది. ఏఎంపి డైరెక్ట్గా ఐఎంపీగా కన్వర్ట్ అవుతుంది. ఐఎంపీ నుంచి ఐనోసిన్ వస్తుంది. ఐనోసిన్ నుంచి డైరెక్ట్గా ఇది హైపోజాంతిన్ వస్తుంది. హైపోజాంతిన్ నుంచి జాంతిన్ వస్తుంది. జాంతిన్ నుంచి మనకు జాంతిన్ అనేది ఫార్మేషన్ అనేది
జరుగుతూ ఉంటుంది. ఇది ఎండ్ ప్రోడక్ట్ అవుతుంది. ఇది జాంతిన్ ఫార్మేషన్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు హెక్స్ఎంపీ వచ్చేసి హెక్స్ఎంపీ నుంచి డైరెక్ట్గా వాటర్ని తీసేసుకొని జాంతోసిన్ ఏర్పడుతుంది. జాంతోసిన్ నుంచి పిఎన్పి రియాక్షన్ వల్ల జాంతిన్ అనేది డైరెక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్. అదే జిఎంపీస్ అయితే జిఎంపీ వచ్చేసి గ్వానసిన్ ఏర్పడుతుంది. గ్వానసిన్ నుంచి డైరెక్ట్ గ్వానైన్ ఏర్పడుతుంది. రిలీజింగ్ ఆఫ్ 1-ఫాస్ఫేట్ మాలిక్యూల్. రైబోస్ తీసుకొని రైబోస్ 1-ఫాస్ఫేట్ని తీసేసి గ్వానిన్ ఏర్పడుతుంది. ఈ గ్వానిన్ అనేది గ్వానిన్ డిఅమైనేజ్ ద్వారా జాంతిన్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఇది డిగ్రేడేషన్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? సో నెక్స్ట్ డిగ్రేడేషన్ ఆఫ్ ప్యూరిన్స్ వచ్చేసి డైరెక్ట్ అండి. జాంతిన్ వచ్చేసి యూరిక్ యాసిడ్గా కన్వర్షన్ అవ్వడం. ఈ యూరిక్ యాసిడ్ గురించి మనం ఎస్టిమేషన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్లో చేస్తాము. జాంతిన్ వచ్చేసి ఒక వాటర్ మాలిక్యూల్ ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకొని H2O2గా కన్వర్ట్ అయ్యి ఇది కూడా కెటలైజ్ రియాక్షన్ ద్వారా ఆక్సిజన్ వాటర్ మాలిక్యూల్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ జాంతిన్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ ద్వారా జాంతిన్ అనేది మనకు ఫార్మేషన్ జరిగింది కదా ఇంత ముందుకు. ఆ జాంతిన్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఆక్సిడేషన్ చెంది యూరిక్ యాసిడ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఈ యూరిక్ యాసిడ్ అనేది ఏంటిది అంటే మనకు ఏమంటారు ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అని చెప్పేసి అంటాము. ఓకేనండి? సో నెక్స్ట్ చూస్తే ఎలా అవుతుందో చూడండి. ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఎలా అవుతుందో చూడండి. ఇప్పుడు బ్రేక్ డౌన్ ఆఫ్ ఎండోజీనియస్ ప్రోడక్ట్స్, ఎండోజీనియస్ ప్యూరిన్స్ అని చెప్పేసి ఒక ఫామ్ ఉంటుంది. డైట్లో తీసుకున్న యూరిక్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్యూరిన్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్యూరిన్ న్యూక్లియోటైడ్స్ అని చెప్పేసి అంటాము. డినోవో సింథసిస్ ద్వారా ఏర్పడిన ప్యూరిన్ న్యూక్లియోటైడ్స్ ఈ మూడు కూడా ఈ పద్ధతిలో ఏర్పడిన ప్యూరిన్ న్యూక్లియోటైడ్స్ డిగ్రేడేషన్ చెంది యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ యూరిక్ యాసిడ్ రీనల్ ఎక్స్క్రీషన్ ద్వారా కిడ్నీస్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి యూరిన్ ద్వారా. అండ్ సెకండ్ వన్ ఫీసిస్ ద్వారా యూరిసైలోసిస్ అనేది జరుగుతుంది. అండ్ గట్ ద్వారా ఇది కూడా మనకు బయటికి డిశ్చార్జ్ అవుతుంది, ఫీసిస్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. దిస్ ఈస్ అబౌట్ ద యూరిక్ యాసిడ్ డిగ్రేడేషన్. కమింగ్ టు ద డిసార్డర్స్ వచ్చేసరికి ఏమవుతుంది యూరిక్ యాసిడ్లో దీన్ని అసోసియేషన్ అని చెప్పేసి అంటాము. దీన్ని యూరిక్ యాసిడ్ మందు మనకు లెవెల్స్ తెలవాలి. ఈ లెవెల్స్ అనేది యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి చూడాలి. అయితే ఇది మేల్కు ఫిమేల్కు డిఫరెంట్గా ఉంటుంది. మనకు 7 mg/dl అనేది మెన్స్లో చూస్తూ ఉంటాము. అండ్ 0.6 mg/dl అనేది ఉమెన్లో మనము చూస్తూ ఉంటాం అన్నట్టు. అయితే ఎప్పుడైతే దీనికంటే ఇంక్రీజ్ అవుతుందో 6 కన్నా 7 కన్నా ఇంక్రీజ్ అవుతుందో ఆ కండిషన్ని మనం ఏమని చెప్తాము హైపర్ యూరిసీమియా అని చెప్పేసి చెప్తాము. ఓకేనండి? హైపర్ యూరిసీమియా వస్తే ఏమవుతుంది గట్ అంటాము. దాన్ని గౌట్ అని చెప్పేసి అంటాము. ఆ గౌట్ని ఏమంటాము గౌట్ అది ఏంటో చూద్దాం. ఎట్ బాడీ pH యూరిక్ యాసిడ్ అక్కర్స్ ఇన్ ద అయనైజ్డ్ ఫామ్లోకి మారుతుంది. బాడీ pHలో యూరిక్ యాసిడ్ అనేది అయనైజ్డ్ ఫామ్లోకి మారుతుంది. అని యూరేట్ అయాన్స్ అని చెప్పేసి అంటాము. ఈ యూరేట్ అనేది ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్లో ఉంటుంది. అండ్ సోడియం ఈజ్ అ మేజర్ క్యాటయాన్. యూరిక్ యాసిడ్ అక్కర్స్ కాంబినేషన్ విత్ ద యూరిక్ యాసిడ్ అనేది ఈ సోడియంకి ప్లస్ యూరిక్ యాసిడ్ మధ్యలో బాండ్ ఏర్పడి ఇది మోనోసోడియం యూరేట్ అనేది మనకు ఏర్పడుతుంది. సొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఈ మోనోసోడియం యూరేట్ is minimally soluble and ESF is easily saturated with the just above the normal level కి ఫార్మేషన్ ఆఫ్ క్రిస్టల్స్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఈ మోనోసోడియం యూరేట్ క్రిస్టల్స్ వచ్చేసి ఏం జరుగుతాయి మనకు యూజువల్లీ ఎక్కడెక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్స్లో జాయింట్స్లో అండ్ ఏమంటారంటే జాయింట్ పెయిన్స్ ప్లస్ మనకు రెడ్డిష్నెస్ స్వెల్లింగ్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి గౌట్ దాంట్లో. దాన్ని ఏమంటారంటే ఇన్ఫ్లమేషన్ కండిషన్ పాపులర్ నోన్ యాజ్ గౌట్ అని చెప్పేసి అంటాము. ఈ బేసిక్గా చూడాలంటే ఈ జాయింట్స్ ఏదైతే ఉన్నాయో బేసిక్గా ఈ జాయింట్స్ మధ్యలో ఈ క్రిస్టల్స్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వచ్చి బైండ్ అవుతాయి. బైండ్ అయిన తర్వాత ఏమవుతుంది ఆటోమేటిక్గా బల్జ్ అని రిజిడిటీ వస్తుంది. రిజిడిటీ వచ్చిందంటే రిజిడిటీ నథింగ్ బట్ మనం మూవ్ చేయలేకపోతాము. ఆ మూవ్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు మధ్యలో క్రిస్టల్స్ ఉండడం వల్ల పెయిన్ అనేది రెడ్డిష్నెస్ అనేది మనం బేసిక్గా చూస్తూ ఉంటాము. ఓకేనా?
సో ఈ గౌట్ వచ్చేసి కూడా మనకు రెండు రకాల ప్రైమరీ గౌట్, సెకండరీ గౌట్, సూడో గౌట్ అని చెప్పేసి 3 రకాలుగా ఉంది. ప్రైమరీ గౌట్ అంటే ఏంటిది? ప్రైమరీ గౌట్ అంటే దీని ఇడియోపతి రిజల్ట్స్ ఇన్ ద ఇన్బార్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజంలో వస్తుంది. బయోకెమికల్ డెఫిషియన్సీ వచ్చేసి దీన్ని ఈ 4 ఎంజైమ్లు ఏదైతే ఏ ఎంజైమ్ డెఫిషియన్సీ ఉన్నా కానీ ప్రైమరీ గౌట్ వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే హైపర్ యాక్టివిటీ ఆఫ్ పిఆర్పిపి సింథేస్ ఆర్ PRPP synthase or superactive of PRPP glutamyl amidinotransferase or HPRT deficiency, glucose 6-phosphate deficiency ద్వారా మనకు ప్రైమరీ గౌట్ అనేది వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండరీ గౌట్. సెకండరీ గౌట్ మేనిఫెస్టేషన్ ఇదేంటంటే ఇంక్రీజ్డ్ సింథసిస్ ఆర్ డిక్రీజ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ద్వారా మనకు సెకండరీ గౌట్ అనేది వస్తుంది. ఇది మ్యాలిగ్నెన్సీస్ ద్వారా, లుకేమియా, మైలోమా, లింఫోమా, సోరియాసిస్, క్రానిక్ ఆల్కహాలిజం ద్వారా మనకు గౌట్ అనేది వస్తుంది. లేదా డిక్రీజ్ యూరిక్ యాసిడ్ లెవెల్ అంటే డిక్రీజ్డ్ యూరిక్ యాసిడ్ జరగడం వల్ల కూడా మనకు జరుగుతుంది. దానికి కారణం ఏంటి? క్రానిక్ రీనల్ డిసీజెస్. దీనివల్ల ఏమవుతుందంటే దిస్ ఇస్ కాజ్ ద పాయిజనస్ అవుతుంది. బాడీ పాయిజనస్ అవడం వల్ల ఏమవుతుంది? ప్రీ ఎక్లాంప్షియా అనేది మనకు డెవలప్ అవుతూ ఉంటుంది. సూడో గౌట్ అని చెప్పేసి ఒకటి ఉంది. సూడో గౌట్ అంటే ఏంటి? బేసిక్గా సూడో గౌట్ అంటే ఏంటి అంటే ఎక్కడ ఏ అయితే గౌటుకు ఉండే సిమ్టమ్స్ అన్నీ కూడా ఈ సూడో గౌట్లో ఉంటాయి. కాకపోతే బయోకెమికల్ వేరియేషన్స్ ఏముంటాయి అంటే గౌట్లోకి వచ్చేసరికి యూరేట్ క్రిస్టల్ డిపాజిషన్ అనేది ఉంటుంది. ప్రైమరీ గౌట్ కావచ్చు, సెకండరీ గౌట్ కావచ్చు, రెండిట్లో కూడా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది డెవలప్ అవుతాయి. అవి మనకు సైనోవియల్ ఫ్లూయిడ్లో జాయింట్స్లో కూర్చుంటాయి. అయితే సూడో గౌట్లో ఏమవుతుంది? ఇక్కడ కాల్షియం క్రిస్టల్స్ అనేవి ఏర్పడతాయి. కాల్షియం క్రిస్టల్స్ ఏమంటారు? కాల్షియం పైరోపాస్పేట్ క్రిస్టల్స్ అని చెప్పేసి అంటాము. ఇవన్నీ కూడా జాయింట్స్ లో ఉంటాయి, బైండ్ అయి ఉంటాయి, జాయింట్ లో కూర్చొని ఉంటాయి. దానివల్ల కూడా మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, పెయిన్ అనేది ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు క్రిస్టల్స్ కూడా ఫార్మేషన్ జరుగుతుంది, రెడ్నెస్, ఇవన్నీ పెయిన్ అవన్నీ ఉంటాయి. కాబట్టి సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. డిఫరెన్స్ ఏంటి అంటే మనకు ఓన్లీ మనకు బయోకెమికల్ వేరియేషన్స్ అనేవి చెప్పుకోవచ్చు. మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా గౌట్కు సంబంధించిన ఫింగర్స్ ఇలా బల్జ్ అయి ఉంటాయి. ఇక్కడ మీరు ఈ రెడ్నెస్ చూడొచ్చు. ఇక్కడ మీరు ఎక్స్రే తీసినట్టయితే ఎక్స్రేలో మనం ఇలాంటి గౌటీ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అనేది మనం చూస్తూ వెళ్ళొచ్చు అన్నట్టు. ఓకేనండి. దిస్ ఈజ్ అబౌట్ గౌట్. ఓకే. ట్రీట్మెంట్ ఆఫ్ గౌట్ అనేది అలోప్యూరనాల్ ఇస్తాము, ఇన్హిబిటర్స్ ఆఫ్ జాంథిన్ ఆక్సిడేజ్ ఇస్తాము, కాంపిటేటివ్ ఇన్హిబిషన్ ద్వారా అవుతుంది. సూసైడ్ ఇన్హిబిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఇన్హిబిషన్స్ జరుగుతుంటాయి అలోపిరనాల్స్ వల్ల. యూరికోసూరిక్ డ్రగ్స్ అనేవి బాగా చేస్తాం, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేవి ఇస్తూ ఉంటాము. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ బ్రీఫ్ అబౌట్ ద ట్రీట్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి లెస్నైహాన్ సిండ్రోమ్. లెస్నైహాన్ సిండ్రోమ్ వచ్చేసి దీన్ని ఏమంటాము మనము? ఇక్కడ వచ్చేసి ఇది జెనెటిక్ డిసార్డర్ అని చెప్పేసి అంటామండి. దీన్ని బేసిక్గా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సబస్టిసిటీ, మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది, సెల్ఫ్ ఇంజురీస్ బిహేవియర్ అనేది ఉంటుంది. గౌట్ అనేది మనం దీంట్లో బేసిక్గా చూస్తాము. ఇది 1964లో ఐడెంటిఫై చేశాడు. అది ఏంటంటే బై మెడికల్ స్టూడెంట్ మైకెల్ లెషన్. ఓకే. అందుకే దీన్ని లెస్నైహాన్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటాము. ప్రొఫెసర్ విలియం నైహాన్స్ అనే అతను ఉన్నాడు కాబట్టి లెస్నైహాన్ సిండ్రోమ్ వీళ్ళిద్దరి పేరు మీద మనకి ఇది వచ్చేసేది అన్నట్టు. సో ఇన్హెరిటరీ డిఫిషియన్సీ, ప్యూరిన్ సాల్వేజ్ పాత్వే, హెచ్ఎం ఇది ఉంది కదా, హైపోజాంథిన్ గ్వానైన్ రైబోజైల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ డెఫిషియన్సీ ద్వారా మాత్రమే లెస్నైహాన్ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఓకేనా అండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సిడ్, అది సివియర్ కంబైన్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని చెప్పేసి అంటాము, డెఫిషియన్సీ అని చెప్పేసి అంటాము. దీన్ని ఎంజైమ్ ఏదైతే ఉందో అడినోసిన్ డిఅమైనేజ్ ఎంజైమ్ డెఫిషియన్సీ ద్వారా ఉంటుంది. ఇది బోత్ టీ సెల్స్ అండ్ బి సెల్స్ రెండు కూడా డిస్ఫంక్షనింగ్ అనేది మనం దీంట్లో చూస్తాము. డిఏటిపి లెవెల్స్ ఆర్ ఎలివేటెడ్, దీంట్లో ఎలివేటెడ్ లెవెల్స్ చూస్తూ ఉంటాం అన్నట్టు. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ వచ్చేసి జీన్ థెరపీ. అండ్ అనదర్ ఎంజైమ్ ప్యూరిన్ డిగ్రేడేషన్లో వచ్చేసి ప్యూరిన్ న్యూక్లియోసైడ్స్, రైలేజ్ అనేది పిఎన్పి అనే ఎంజైమ్ కూడా దీంట్లో డిగ్రేడేషన్ అనే దాంట్లో డెఫిషియన్సీ ఉంటుంది. కాబట్టి ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనేది ఏర్పడుతుంటుంది. దీంట్లో
బేసిక్గా టీ సెల్స్ అండ్ బి సెల్స్ రెండు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అన్నట్టు. సోర్సెస్ ఆఫ్ పిరమిడిన్ రింగ్ వచ్చేసి మనకు ఈ సోర్సెస్ చూసుకోవచ్చు అనండి. ఇక్కడ మనకు C4 C5 C6 N1 అనేది ఆస్పర్టేట్ డొనేట్ చేస్తుంది. గ్లూటమైన్ వచ్చేసి మనకి N3 ఇస్తుంది. HCO3 వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ డొనేట్ చేస్తుంది, అది C2ని ఇస్తుంది అన్నట్టు. దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ పిరమిడిన్ రింగ్. నెక్స్ట్ వచ్చేసి డీనోవో సింథసిస్ ఆఫ్ పిరమిడిన్. దీంట్లో డీనోవో సింథసిస్లో ఏం జరుగుతుందో చూద్దాం. చూడాలి ఇక్కడ ఏం జరుగుతుందో. HCO3 అండ్ గ్లూటమైన్ రెండు కంబైండ్ అయ్యి మనకు HCO3 అండ్ గ్లూటమైన్ రెండు కంబైండ్ అవుతాయి. ఇది గ్లూటమేట్ రిలీజ్ చేసుకోవడం ద్వారా అమైనో గ్రూప్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అండ్ 2 ATP మాలిక్యూల్ని యూటిలైజ్ చేసుకొని కార్బమైల్ పాస్పేట్ సింథేస్ 2 అనే ఎంజైమ్ ద్వారా కార్బమైల్ పాస్పేట్ అనేది ఫార్మేషన్ జరిగింది. అయితే ఇక్కడ ఈ ఎంజైమ్ గురించి మాట్లాడుకోవాలండి. కార్బమైల్ పాస్పేట్ సింథేస్ 1 అనేది మనకు యూరియా సైకిల్లో వస్తుంది. ఇది డీనోవో సింథసిస్ ఆఫ్ పిరమిడిన్ న్యూక్లియోటైడ్లోకి వచ్చేసరికి మనకు ఇక్కడ కార్బమైల్ పాస్పేటేస్ సింథేస్ 2 అనే మాలిక్యూల్ వచ్చింది. డిఫరెన్షియేషన్స్ కూడా మనం అలా చదువుకున్నాం అన్నట్టు ఆ క్లాస్లో. అండ్ నెక్స్ట్ ఈ కార్బమైల్ పాస్పేటేస్ ఆస్పర్టేట్ ట్రాన్స్ కార్బాక్సీ అమైలేజ్ ద్వారా ఇదేమవుతుంది, కార్బమైల్ ఆస్పర్టేట్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఈ కార్బమైల్ ఫాస్ఫేట్ వాటర్ మాలిక్యూల్ డీహైడ్రేషన్ జరగడం ద్వారా ఏమవుతుందంటే డైహైడ్రో ఓరటేట్ అనేది మనకు ఫార్మేషన్ జరుగుతుంది. ఈ డైహైడ్రో ఓరటేట్ నుంచి 2 హైడ్రోజన్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తుంది బై డైహైడ్రో ఓరటేట్ డిహైడ్రోజనేజ్ ద్వారా. ఇది ఓరటేట్ అనేది మనకు ఫార్మేషన్ జరుగుతుంది. ఈ ఓరటేట్ ఏం చేస్తుంది, ఓరటేట్ అగైన్ ఇదేం చేస్తుంది, రైబోస్ 5 ఫాస్ఫేట్ గా ఫార్మేషన్ జరుగుతుంది. ఇది రైబోస్ 5 ఫాస్ఫేట్ తో కంబైన్ జరుగుతుంది. కంబైన్ జరిగి మనకు ఓరటిడిన్ మోనోఫాస్ఫేట్స్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఓరటిడిన్ మోనోఫాస్ఫేట్ జరిగిన తర్వాత ఇక్కడ యూరిడిన్ దాని ద్వారా ఓరిడిన్ డీకార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేస్తే ఓరిడిన్ మోనోఫాస్ఫేట్ నుంచి తీసేస్తే OMP నుంచి తీసేస్తే మనకి ఏమవుతుంది, UMP అనేది ఫార్మేషన్ అవుతుంది. దాన్ని యూరిడిన్ మోనోఫాస్ఫేట్ అని చెప్పేసి అంటాము. ఈ యూరిడిన్ మోనోఫాస్ఫేట్ 1 ATP మాలిక్యూల్ యూజ్ చేసుకొని అంటే దాంట్లోనే ఫాస్ఫేట్ మాలిక్యూల్ తీసుకొని ఇది మోనోఫాస్ఫేట్ కాస్త డైఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని UDP అంటాము. ఈ UDP మళ్ళీ రిడక్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఏమవుతుందంటే ఇది డిఆక్సీ యూరిడిన్ డైఫాస్ఫేట్ మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. దాన్ని DUDP అని చెప్పేసి మనం అంటాము. ఈ DUDP నుంచి థైమిడైలేట్ అనే సింథేజ్ అనే ఎంజైమ్ ద్వారా TMP అనేది వస్తుంది. ఇక్కడ N5N10 టెట్రాహైడ్రోఫోలేట్ అనేది మనకు మిథైల్ డోనార్గా ఉంటుంది. దాని ద్వారా మిథైల్ ఫాస్ఫేట్ అనేది మనకు ఫార్మేషన్ జరుగుతుంది. అయితే ఈ UDP మళ్ళీ ఇంకో ఫాస్ఫేట్ మాలిక్యూల్ తీసుకుని ATP నుంచి అది UTPగా మారుతుంది. ఈ UTPగా మారిన తర్వాత CTP సింథేజ్ అనేది ఎంజైమ్ వచ్చేసి గ్లూటమైన్ నుంచి గ్లూటమేట్ ప్రోడక్ట్ని ఏర్పరుస్తుంది. అది ఇక్కడ ఉన్న అమైనో గ్రూప్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం ద్వారా UTP కాస్త CTPగా కన్వర్ట్ అవుతుంది. ఇలా TMP అండ్ CTP UTPలు ఫార్మేషన్ జరుగుతుంది. దీన్నే డీనోవో సింథసిస్ ఆఫ్ పిరమిడిన్ న్యూక్లియోటైడ్స్ అని చెప్పేసి అంటాము. ఓకేనండి. యాంటీ క్యాన్సరస్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో 6-అజోయూరిడిన్ ఇన్హిబిట్స్ ద స్టెప్స్ పాత్వే ఆఫ్ పిరమిడిన్ సింథసిస్ ని స్టాప్ చేస్తాయి. మిథోట్రియాక్సేట్ ఇన్హిబిట్స్ ద ఎంజైమ్ డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ అనే దాన్ని. సో ఇది ఎయిత్ స్టెప్ ఏదైతే ఉందో మనకు TFTA ఏర్పడి ఇది దాన్ని ఫార్మేషన్ ఆఫ్ ఇది వచ్చేసి మనకు బ్లాక్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ 5-ఫ్లోరోయూరాసిల్ ఏదైతే ఉందో అది కాంపిటేటివ్లీ ఇనిబిట్ ఎంజైమ్ విత్ థయోఇమిడాలేట్ సింథేజ్ని ఇనిబిట్ చేస్తుంది. ఆల్ దీస్ సబ్స్టెన్స్ ఆర్ ఎఫెక్టివ్లీ యూస్డ్ ఫర్ ద యాంటీ క్యాన్సరస్ డ్రగ్స్గా మనం యూస్ చేస్తూ ఉంటాము. అయితే దీంట్లో ఇది ఏముంటుంది, పేషెంట్ టేక్స్ యాంటీ ఎక్స్ప్రెస్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ అనీమియా, స్కాలీ స్కిన్, హెయిర్ లాస్, ఇమ్యూనోడెఫిషియన్సీ, GAT డిస్టర్బెన్స్ అనేది మనకు బేసిక్గా చూస్తూ ఉంటాము. ఎందువల్ల ఈ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఇన్హిబిట్స్ ప్యూరిన్ పిరమిడిన్ సింథసిస్ వస్తుంది కాబట్టి ఈ టాక్సిక్ టు ద టిష్యూస్, ఎస్పెషల్లీ డెవలపింగ్ ద టిష్యూస్ సచ్ యాజ్ ఫీటస్, బోన్ మ్యారో సెల్స్,
which has replicate rapidly and GAT tract, immune system, skin and hair follicles మీద యాక్ట్ చేస్తాయి కాబట్టి ఇవి ఈ లాస్ అనేది మనకు ఉంటుంది. అది యాంటీ క్యాన్సరస్ డ్రగ్ యొక్క ఇది. సో డిసార్డర్స్ ఆఫ్ పిరమిడ్ మెటబాలిజం ఇది వచ్చి ఓరిటిక్ యాసిడ్యూరియా అని చెప్పేసి అంటాము. ఓరిటిక్ యాసిడ్యూరియా వచ్చేసి ఈజ్ ఎ వెరీ రేర్ మెటబాలిక్ డిసార్డర్ అన్నట్టు. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఓరిటిక్ యాసిడ్యూరియా ఎక్స్క్రీషన్, గ్రోత్ ఆఫ్ రిటార్డేషన్ ఆఫ్ సివియర్ అనిమియా అనేది మనం చూస్తూ ఉంటాము. బయోకెమికల్ లీషన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం జరుగుతాయంటే బైఫంక్షనల్ ఎంజైమ్ ఓరటేట్ ఫాస్ఫేట్ రైబోజల్ ట్రాన్స్ఫరేజ్ OMP డీకార్బాక్సిలేజ్ ఆర్ బోత్ ఆర్ లీషన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఇది ట్రీట్మెంట్ వచ్చేసి యూరిడిన్ సిస్టిడిన్ అనేది మనకు కన్వర్టెడ్ టు ద UTP డైట్ రిచ్ అనేది మనకు వస్తుంది అన్నట్టు. ఇన్ కండిషన్ ట్రీటెడ్ విత్ ద హై డైట్ మనకు ఇస్తూ ఉండాలి. ఎక్కువ డైట్ యూరిడిన్ అండ్ సిస్టిడిన్ ఉన్నాయి మనం తీసుకుంటూ ఉండాలన్నట్టు. ఈ ఏం చేస్తుందంటే UTP ఇనిబిట్స్ సైక్లిక్ CPS2 అనేది ఉంది కదా, ఎంజైమ్ ఉంది కదా, ఫస్ట్ది కార్బాక్సిల్ ఫాస్ఫేట్ సింథేస్ ఎంజైమ్ 2 అనే దాన్ని ఎంజైమ్ని ఫీడ్బ్యాక్ రెగ్యులేషన్ ద్వారా UTP ఇనిబిట్ చేస్తూ ఉంది అన్నట్టు. సో ఇది CTP ఏదైతే ఉందో దిస్ పిరమిడిన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ యూటిలైజ్డ్ బై ద DNA RNA సింథసిస్కి యూటిలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇనిబిషన్ జరిగిన తర్వాత ఇవన్నీ కూడా అక్కడ జరుగుతుంటాయి, యూటిలైజేషన్ జరుగుతుంటుంది. సో ఫార్మేషన్ ఆఫ్ ఇప్పుడు చూడ క్రియాటినైన్ చూద్దాం. క్రియాటినైన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందో రెఫరెన్స్ బేసిక్గా రెఫరెన్స్ రేంజ్ వచ్చేసరికి మేల్కు ఫీమేల్కు డిఫరెన్సియేషన్ ఉంటుంది. మెయిల్లో వచ్చేసి మనకు బేస్డ్ ఆన్ ద మజిల్ మాస్ బేస్ చేసుకొని ఉంటుంది అన్నట్టు. ఇది సీరం 0.2 to 0.6 DL ఉంటుంది క్రియాటిన్. యూరిన్లో వచ్చేసి 0.0 to 50 mg/dl ఉంటుంది. రెఫరెన్స్ రేంజ్ వచ్చేసి క్రియాటిన్ 9కి వచ్చేసరికి 0.6 to 1.5 mg/dl. యూరిన్లో వచ్చేసరికి 1 to 2 grams/day అనేది మనం యూరిన్లో బేసిక్గా క్రియాటిన్ అండ్ క్రియాటినైన్ చూస్తాము. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏందో చూద్దాం. క్రియాటిన్ వచ్చేసరికి క్రియాటిన్ సింథసైజ్డ్ ఇన్ ద లివర్, మీరు చూడొచ్చు ఇక్కడ క్రియాటిన్ సింథసైజ్డ్ ఇన్ ద లివర్, కిడ్నీ, ప్యాంక్రియాస్లో ఫ్రమ్ అమైనో యాసిడ్స్ ద్వారా ఏర్పడుతుంది. అదే క్రియాటినైన్ వచ్చేసరికి ఏమవుతుంది, సింథసైజ్డ్ ఫ్రమ్ ద క్రియాటిన్, ఈ క్రియాటిన్ నుంచి వస్తుంది. ఇది అన్హైడ్రేటెడ్ ఆఫ్ ఎయిట్, అన్హైడ్రేట్ ద్వారా ఇది ఏర్పడుతుంది అన్నట్టు. ద బల్క్ ఆఫ్ క్రియాటిన్ ఈస్ కన్వర్టెడ్ టు ద stored as creatine phosphate in a skeletal muscle. క్రియాటిన్ ఫాస్ఫేట్ హై ఎనర్జీ కాంపౌండ్ అన్నట్టు. ఈ క్రియాటిన్ ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది, ఫాస్ఫేట్గా వచ్చి అది స్టోరేజ్ ఫాము, అది హై ఎనర్జీ కాంపౌండ్. క్రియాటినైన్ ఫార్మ్డ్ డైలీ ఫ్రమ్ ద క్రియాటిన్ అండ్ ఎక్స్క్రీటెడ్ త్రూ ద కిడ్నీ, ఇక్కడ చూడ క్రియాటిన్ ఫాస్ఫేట్తో కలిస్తే స్టోరేజ్ ఫామ్కి వెళ్ళిపోతుంది, హై ఎనర్జీ కాంపౌండ్. అదే క్రియాటినైన్ అనేది ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ఆఫ్ క్రియాటిన్, అది కన్వర్షన్ అన్నట్టు. సో ఇది ఇంటర్ కన్వర్షబుల్ క్రియాటిన్ టు క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది మనం చూస్తూ ఉంటాము. డ్రైవ్ ఫోర్స్ ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్, లెమన్స్ రియాక్షన్స్ అని చెప్పేసి చెప్తాము. ఇది ఎస్టిమేషన్ ఆఫ్ క్రియాటిన్ లెవెల్ సీరం అండ్ యూరిన్ సోర్స్ అదే రిలేబుల్ టు ద కిడ్నీ ఫంక్షన్స్ అని చెప్పేసి మనము చెప్తాము. ఓకేనా అండి, ఇది రెండింటి మధ్యలో ఉన్న బేసిక్ డిఫరెన్సెస్. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఇక్కడ సింథసిస్ అండ్ డిగ్రేడేషన్ ఆఫ్ క్రియాటిన్ నేను చూడొచ్చు. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ యూరియా సైకిల్లో ఆర్జినైన్ ఆర్నిథిన్ వచ్చేసి మనకు యూరియాని సింథసిస్ చేస్తుంది, అవి కిడ్నీ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. గ్లైసిన్ వచ్చేసి గ్వానిడో అసిటేట్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది, గ్వానిడో అసిటేట్ నుంచి లివర్లోకి వస్తుంది, లివర్లో మనకు క్రియాటిన్ అనేది సింథసైజ్ అవుతుంది. క్రియాటిన్ ఫాస్ఫేట్తో కనుక కలిస్తే అది క్రియాటిన్ ఫాస్ఫేట్ అవుతుంది. ఇది మజిల్లోకి వెళ్తుంది, మజిల్లో స్టోరేజ్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ ATP మాలిక్యూల్ యూజ్ చేసుకొని ఇక్కడ క్రియాటిన్ ఫాస్ఫేట్గా వస్తుంది. అదే మజిల్లోకి వెళ్ళి స్టోరేజ్ ఫామ్ అవుతుంది. అదే ఈ క్రియాటినైన్ కనుక కిడ్నీలో ఇదేమవుతుంది, క్రియాటిన్ కాస్త క్రియాటిన్ 9గా కన్వర్ట్ అవుతుంది. ఎలా, ఇందులో నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తే క్రియాటిన్ కాస్త క్రియాటిన్ 9 అవుతుంది. క్రియాటిన్ 9 అనేది ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్, బేసిక్గా యూరిన్ నుంచి మనకు ఎక్స్క్రీట్ అవుతుంది. ఇది డైజెషన్ సింథసిస్ అనేది. కిడ్నీ డిసీజెస్లో ఎలా ఉంటుందో చూద్దాం.
మనకేంటి ఇప్పుడు కిడ్నీ డిసీజ్లో క్రియాటిన్ యూరియా అనే సింథసిస్ జరుగుతుంది, క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి. క్రియాటిన్ లెవెల్స్ పెరిగినప్పుడు మనం కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేది జరిగినప్పుడు ఇది ఎక్స్క్రీషన్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా క్రియాటిన్ లెవెల్స్ అనేది బాడీలో పెరుగుతాయి అన్నట్టు. ఈ మెథడ్స్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి ఈ క్రియాటిన్ ఎస్టిమేషన్ అనేది సీరంలో చేస్తాము, యూరిన్లో చేస్తాము. అయితే ఈ మెథడ్ని ఎస్టిమేట్ చేయడానికి మనం ఏం చెప్తామంటాము దీన్ని, ఈ మెథడ్స్ వచ్చేసి జాఫేజ్ ఆల్కలైన్ ఫాస్ఫేట్ పిక్రేట్ జాఫేజ్ ఆల్కలైన్ పిక్రేట్ టెస్ట్ అంటాము. ఎండ్ పాయింట్ వస్తే కైనెటిక్ మెథడ్ ఉంటుంది, ఎంజైమాటిక్ మెథడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు క్రియాటిన్ ఎస్టిమేషన్స్కి. ఒక్క నిమిషం ఇది ఏమైందో చూద్దాం. ఒక్కసారి ఇక్కడ నుంచి కంట్రోల్ చేద్దాం. ఇది మెథడ్స్ వచ్చేసి జాఫేజ్ ఆల్కలైన్ క్రియాటిన్ ఫాస్ఫేట్ ఆల్కలైన్ పిక్రేట్ మెథడ్ అని చెప్పేసి అంటాము దీన్ని. నెక్స్ట్ వచ్చేసరికి కైనెటిక్ మెథడ్, ఎంజైమాటిక్ మెథడ్స్, ఇవి 3 ఉన్నాయి మెథడ్స్ మనకు వచ్చేసి. ఇది ఏమవుతుందంటే ఇన్ ఆల్కలైన్ మీడియం క్రియాటినైన్ రియాక్ట్స్ విత్ ద పిక్రిక్ యాసిడ్, ఇట్ ఫార్మ్స్ ద రెడ్డిష్ ఆరెంజ్ కలర్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. ఆ రెడ్డిష్ ఆరెంజ్ కలర్ దాన్ని ఏమంటారంటే క్రియాటినైన్ ప్రిక్రేట్ అని చెప్పేసి అంటాము. ఆ క్రియాటినైన్ ప్రిక్రేట్ని మనం ఎండ్ పాయింట్ అసేగా తీసుకొని మనం చేస్తూ ఉంటాము అన్నట్టు. సో దీని రెఫరెన్స్ వాల్యూస్ వచ్చేసి మనం ఇది ఎందులో చేయొచ్చు, సీరంలో, ప్లాస్మాలో, యూరిన్లో, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ శాంపుల్స్లో మనం చేస్తూ ఉంటాము దీని యొక్క రెఫరెన్స్ వాల్యూస్ వచ్చేసరికి మేల్స్లో 0.7 to 1.4 mg/dl, ఫీమేల్స్లో 0.6 to 1.3 mg/dl అనేది వెరీ కామన్. అండ్ కిడ్స్లో వచ్చేసరికి <1 అనేది మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఎలివేటెడ్ లెవెల్స్ ఎందులో వస్తాయి, రీనల్ ఫెయిల్యూర్ ద్వారా వస్తుంది, హైపోథైటిజం వల్ల, రైజ్డ్ బాడీ టెంపరేచర్, డయాబెటీస్ మెలిటస్, మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేటెడ్ విత్ ఇంక్రీజ్డ్ మజిల్స్ బ్రేక్డౌన్లో ఉంటుంది. లో వాల్యూ కెన్ బి డ్యూ టు ద హైపోథైటిజంలో మనం లో వాల్యూస్ అనేది చూస్తూ ఉంటాము. నెక్స్ట్ క్రియాటినైన్ క్లియరెన్స్ టెస్ట్ అని చెప్పేసి అంటాము. క్రియాటినైన్ క్లియరెన్స్ టెస్ట్ వచ్చేసరికి ఈజీఎఫ్ఆర్ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ తెలుసుకోవడానికి మనం ఇది హెల్ప్ అవుతుంది. డోసేజ్ ఆఫ్ రీనల్ ఎక్స్క్రీషన్ డ్రగ్స్ కూడా తెలుస్తుంది. రీనల్ రీప్లేస్మెంట్ థెరపీకి ఇది మనకు బేసిక్గా వస్తుంది. ఎక్సోజీనియస్ మార్కర్స్ అని చెప్పేసి అంటాము. ఇది ఇన్యులిన్ అనేది గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ద మెజర్ ద జిఎఫ్ఆర్ అనేది ఉంటుంది. రేడియో ఐసోటోప్, సిస్ట్రాజిన్ సి అవన్నీ కూడా మార్కర్స్ టు జిఎఫ్ఆర్ ఎస్టిమేషన్ మనకు వస్తుంది. ఎండోజీనియస్కి వచ్చేసరికి క్రియాటినైన్ అండ్ యూరియా ఈ రెండు కూడా మనకు గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా అండి. నెక్స్ట్ ఇది నార్మల్ రేంజ్ వచ్చేసరికి మెయిల్లో 95 to 135 ml/min, ఫీమేల్లో 85 to 125 ml/min అనేది మనకు ఇది ఉంటుంది అన్నట్టు. ఓకేనండి. దీంట్లో వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే క్రియాటినైన్ క్లియరెన్స్ టెస్ట్ వచ్చేసరికి 24 hours యూరిన్ శాంపుల్ తీసుకోవాలి అండ్ బ్లడ్ షుడ్ బి కలెక్టెడ్ డ్యూరింగ్ దిస్ డే ఓన్లీ. అండ్ బోత్ యూరిన్లోను బ్లడ్లోను క్లియరిటీ ఎస్టిమేషన్ చేయాలి. చేసిన తర్వాత యూరిన్ వాల్యూమ్ ఇన్ ml/min ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ యూరిన్ వాల్యూమ్ బై బోత్ కలెక్టింగ్ టైం చూసుకొని మనం చేసుకుంటూ ఉండాలి. ఇది వచ్చేసి మనకు ఫార్ములా U/V/P. U అంటే ఏంటి, అది అమౌంట్ ఆఫ్ క్రియాటినైన్ ఇన్ mg/dl ఇన్ 24 hours యూరిన్ శాంపుల్లో ఉంటే, P అంటే ప్లాస్మాలో ఉన్న క్రియాటినైన్ శాంపుల్, V అంటే వాల్యూమ్ ఆఫ్ యూరిన్ ఎక్స్క్రీటెడ్ ml/min అది చూసుకోవాలి. యూనిట్స్ ఫర్ క్రియాటినైన్ క్లియరెన్సెస్ ml అది మనకు యూనిట్స్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకేనండి. ఇది మనకు వస్తుంది. ఆ వాల్యూ అబౌవ్ 75 ఇస్ నార్మల్ క్రియాటినైన్ క్లియరెన్స్ ఇండికేట్స్ ద రీనల్ ఇంపైర్డ్ రీనల్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. ఇంపైర్ రీనల్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అక్యూట్ ట్యూబులర్ నెఫ్రైటిస్ ఉంటుంది, గ్లోమరులర్ నెఫ్రైటిస్ ఉంటుంది, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఉంటుంది, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఉంటుంది, ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజెస్, కంజెక్టివ్ కార్డియక్ ఫెయిల్యూర్, హైపోవాల్యూమెట్రిక్ షాక్ ఉంటుంది, డిహైడ్రేషన్ అనేది మనం చూస్తూ ఉంటాము. ద ఫ్యాక్టర్ ఇంటర్ఫేస్ ద accuracy of the test is incomplete urine volume collection, pregnancy, during the cephalosporin diuretic టైంలో మనం ఇది చేయకూడదు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ న్యూక్లిక్ యాసిడ్ మెటబాలిజం అండ్ యూరియా, క్రియాటినైన్ అన్నీ కూడా మనం దీంట్లో డిస్కషన్ చేయడం జరిగింది. అబౌట్ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ దిస్ వన్ క్లాస్. ఒకటి కాకపోతే 2 సార్లు ఈ క్లాస్ వినండి. దీంట్లో మీకు బేసిక్ అడిగేది ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ DNA, చార్కాఫ్ రూల్, నెక్స్ట్ వచ్చేసరికి మనకు క్రియాటినైన్ క్లియరెన్స్ టెస్ట్, నార్మల్
వాల్యూస్ ఆఫ్ యూరిక్ యాసిడ్, గౌట్ గురించి అడుగుతాడు, లేదా మనకు జిఎఫ్ఆర్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ఎంసీక్యూస్ మేము త్వరలోనే డిస్కస్ చేస్తాం అండ్ మన యాప్లో ఖచ్చితంగా పెడుతూ ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, అందరూ డైలీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. Start.